శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగంలోని 13వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామానుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం. భావం: సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను మూర్ధస్థానమునందు స్థిరమునర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడను నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుచు దేహత్యాగమునొచ్చినవాడు పరమగతిని పొందును. ఈ శ్లోక వివరణ: ఎవరైతే ఇంద్రియముల యొక్క ద్వారములు అనగా కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మములను నిగ్రహించి అదుపులో పెట్టుకుంటారో, మనస్సుని ఆత్మలో స్థిరంగా నిలుపుతారో, యోగాభ్యాసం చేత ప్రాణములను బ్రహ్మరంధ్రము వద్ద తీసుకుని వస్తారో, నిరంతరము ఓంకారమును జపిస్తూ ఉంటారో, ఈ పనులు చేస్తూ ఎవరైతే తమ దేహమును వదిలిపెడతారో అటువంటి వారు పరమగతిని చేరుకుంటారు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పలికెను.